వెల్కమ్ టు జాటివి. సనాతన ధర్మం నిర్మూలించడం అంటే గుళ్ళకు వెళ్ళకపోవడం కాదు అంటున్న ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గతంలో అనేకసార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎం విజయ్ బల పరీక్ష సమయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. సనాతన విధానాలను నిర్మూలించడం అంటే ప్రజలు గుడికి వెళ్ళకూడదని కాదు అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు యావత్ సమాజంలో సమానత్వం పాటించాలని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తన ప్రసంగంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజలను విభజిస్తున్న సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలన్నది తన ఉద్దేశమని అన్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు తగ్గేదే లేదని అన్నారు. హిందువులకు కాదు, హిందుత్వంకు వ్యతిరేకం టీవీకే. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు టీవీకే తోసిపుచ్చింది. సనాతన ధర్మాన్ని స్టాలిన్ తప్పుగా అర్థం చేసుకున్నారని తమిళనాడు మంత్రి టీవీకే జనరల్ సెక్రటరీ అద్దవ అర్జున్ తెలిపారు. ఈ సబ్జెక్టులో స్టాలిన్కు సరైన అవగాహన లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలను పాటిస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాల ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం గౌరవం ఇస్తుందని, సమానత్వ సూత్రంలో మన పరమార్థం అదే అని అర్జున్ తెలిపారు. సనాతన ధర్మం అంటే ఉదయనిధి స్టాలిన్కు తెలియదని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరినీ మేం సమానంగా చూస్తున్నామని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఎటువంటి మతం లేదని అర్జున అన్నారు. కానీ మంత్రిగా అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తున్నానని అన్నారు. రాజకీయ వ్యతిరేకతను మత వ్యతిరేకతతో పోల్చలేనని అన్నారు. మేం హిందువులకు వ్యతిరేకం కాదు అని, కానీ హిందుత్వంకు వ్యతిరేకం అన్నారు. తమ మతాన్ని రుద్దడమే అని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి దేశంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మం అంటే దాన్ని హిందూ మతం విశ్వాసాలతో పోల్చుతారని అన్నారు. కానీ తమిళనాడులో రాజకీయం, సామాజిక కోణం ఉంటుందని అన్నారు. కుల పెత్తనం, అసమానతత్వం ఉంటుందని అన్నారు. తమిళనాడులో సనాతనం అంటే అసమానత్వం అన్నారు. తమ పార్టీ ఎప్పుడు అసమానతకు వ్యతిరేకంగా ఉంటుందని, కానీ ఏ మతానికి కాదు అని అర్జున తెలిపారు. రాజకీయ క్షేత్రాల్లో సనాతనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ దీనిపై బహిరంగంగా స్పష్టతను ఇవ్వాలని అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.